నమస్కారం. టీసీసీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. తాడేపూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికి బారులు తీరిన అధికారులు, కూటమి నాయకులు, అభిమానులు. మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణకు నూతన సంవత్సర గ్రీటింగ్స్ చెప్పడానికి భారీగా తరలివచ్చిన వైసీపీ శ్రేణులు. భవన కార్మిక వెల్ఫేర్ బోర్డు రాష్ట్ర చైర్మన్ వలవల బాబ్జీకు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పడానికి పోటెత్తిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కూటమి నాయకులు. నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి ఈతకొండ తాతాజీ. పార్టీలతో సంబంధం లేకుండా నియోజకవర్గ నేత తోట గోపిని కలిసి శుభాకాంక్షలు అందజేసిన అభిమానులు. నూతన సంవత్సర గ్రీటింగ్స్ చెప్పడానికి వచ్చిన వైసీపీ నాయకులకు రానున్న జగన్ రాజ్యం అంటూ ఉత్సాహపరిచి శుభాకాంక్షలు తెలిపిన వైసీపీ రైతు విభాగ ఆక్వాకల్చర్ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురామనాయుడు. నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడానికి తాడేపూడెం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు బొలిశెట్టి శ్రీనివాస్ నివాసానికి గురువారం నియోజకవర్గ నలుమూలల నుండి కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పోటెత్తారు. నియోజకవర్గం నలుమూలల నుండి అభిమానులు తరలి రావడంతో ఎమ్మెల్యే నివాస ప్రాంతమంతా తీర్థంలా కనిపించింది. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎడతెరిపి లేకుండా అభిమానులు వచ్చి తమ ప్రీతమ నాయకుడికి శుభాకాంక్షలు చెప్పడానికి పోటీ పడ్డారు. ఎమ్మెల్యే ముందుగానే సూచించిన మేరకు కొందరు పూలదండలను, బొకేలను మాని పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా దుప్పట్లు, పుస్తకాలు, పెన్నులు వంటివి ఎమ్మెల్యే చేతికిచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పాలూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గజమాలతో ఎమ్మెల్యేను సత్కరించారు. కొంతమంది న్యూ ఇయర్ కేకులను తీసుకొచ్చి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్తో కేక్ కటింగ్ చేయించి న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పారు. ఎమ్మెల్యే తనయుడు బొలిశెట్టి రాజేష్, తోటగోపి తనయుడు తోటరాజా, జనసేన నాయకులు వస్తున్న జనసందోహాన్ని క్రమబద్ధీకరిస్తూ మరోవైపు ఆహ్వానం పలుకుతూ కనిపించారు. కార్యకర్తలు పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి, బొలిశెట్టి శ్రీనివాస్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ సందడి చేశారు. నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకొండ తాతాజీ, దువ్వా శ్రీనివాస్, నర్సే సోమేశ్వరరావు బీజేపీ శ్రేణులు ఎమ్మెల్యేలను కలిసి అభినందనలు తెలిపిన వారిలో ఉన్నారు. మాజీ సైనిక ఉద్యోగులు, ముస్లిం సంఘ పెద్దలు, పంచాయతీరాజ్ సెక్రటరీలు, వివిధ విద్యా సంస్థల చైర్మన్లు, వారి సిబ్బంది, తాడేపూడెం గ్రామదేవత బొలసలమ్మ ఆలయ కమిటీ అధ్యక్షులు శ్రీరంగం అంజీ, ఆలయ ఐఓ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బొలసలమ్మ అమ్మవారి పండితులు ఇచ్చేసి ఎమ్మెల్యేను ఆశీర్వదించారు. టీడీపీ నాయకులు ఆకాశపు స్వామి, పట్నా రాంపండు, కిలపర్తి వెంకట్రావు, పరిమిరావు కుమార్, గంధం సతీష్, దాసరి అప్పన్న, కృష్ణవేణి దంపతులు, పట్నా రాంపండు తదితరులు ఎమ్మెల్యేని కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. ఏఎంసీ చైర్పర్సన్ చాపల మంగాభాయ్ రమేష్ దంపతులు, వద్దనపల్లి కాశీ, పుల్లాబాబి, అడపా ప్రసాద్, బొడ్డు సాయిబాబా, కాళ్ళ గోపికృష్ణ, నీలపాల దినేష్, మద్దాల మణికుమార్, కామిశెట్టి శ్రీనివాస్ తదితర జన సైనికులు, వీర మహిళలు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వెంటే ఉంటూ ఆయనకు హ్యాపీ న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తెలిపారు. జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారి జీవీకే మల్లికార్జునరావు, ఎంపీపీ కట్టుపోయిన వెంకటలక్ష్మి, త్రిబుల్-ఎఫ్ ఇండస్ట్రీస్ అధినేత ఓపీ గోయింకా, ఆర్డీఓ ఖతీఫ్ కౌసిర్ భాను, డీఎస్పీ విశ్వనాథ్, పట్టణ సీఐ బోనం ఆదిప్రసాద్, పట్టణ ఎస్ఐ బాదం సీను, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, తహసీల్దార్ సునీల్ కుమార్, ఎంపీడీఓ చంద్రశేఖర్, నియోజకవర్గ అధికారులు, ఉద్యోగులు ఎమ్మెల్యేని కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. వచ్చిన వారందరికీ విందును అందజేశారు. దిగాలి ప్లీజ్ అన్నా, మీరు ఎదురు పంపించకండి. కానిస్టేబుల్ ఎవరు వచ్చినా పంపించొద్దు. కోరుచున్నాం. మన ఎమ్మెల్యే అందరినీ కూడా టిఫిన్ చేయమన్నారు.
ఒకసారి ఆర్టీ చేయండి. ప్రతి ఒక్కరు కూడా టిఫిన్ చేసి అవ్వాల్సిందిగా మన ఎమ్మెల్యే గారు అందరూ చెప్పాలి. మీరు అందరూ టిఫిన్ పెట్టించండి అందరికీ కూడా. అన్నయ్య గారు మున్సిపల్ చైర్మన్ నెక్స్ట్. ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ జై జనసేన జై బల్శెట్టి. థ్యాంక్ యూ. ముస్లిం మైత్రి కార్పొరేషన్ డైరెక్టర్ వాసరాజు గారు, అలాగే వచ్చినటువంటి మీ అందరికీ కూడా ముందుగా ముదులూరు మాజీ సొసైటీ అధ్యక్షులు బోనం శ్రీనివాస్ గారు, ధన్యవాదాలు. మీ అందరూ శ్రీనివాస్ గారు తరఫున చాలా అభిమానం. ఆవుపాడు సర్పంచ్ గారికి, వారికి ఎమ్మెల్యే పొద్దు శ్రీనివాస్ గారి తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ ఆలోచన తీసుకోవాలని ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఎమ్మెల్యే గారు ఓకే సార్. మనందరం కలిసి ఇక్కడ మరి ఏదైతే జనవరి 1, 2026 సంవత్సరం ఈ ఆనందంగా ఈ ఉత్సవంలో చేసుకున్నాం. దీనికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. మరి ఎంతో కష్టపడిన జన సైనికులు, ఏర్పాట్లు చేసినటువంటి జన సైనికులు, టీం మెంబర్స్ అందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం. అందరూ కలిసి ఈరోజు మనం అందరినీ ఒకరినొకరు కలిసే అవకాశం కూడా ఈ జనవరి 1 కలిసాం అందరం. మరి ఎలక్షన్లు అయిన తెల్ల రోజుల తర్వాత మళ్ళీ అందరూ కలిసి మనం ఒక ఆనందంగా ఒక పండుగ వాతావరణంలో ఇక్కడ ఏర్పడినందుకు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. ఎందుకంటే మీ యొక్క ఆశీస్సులతో ఇంకా అభివృద్ధి చేసే అవకాశాన్ని, శక్తిని మీరు ఇమ్మని నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ మనం అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. మరి ఈ సంవత్సరం మీ అందరికీ అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు భగవంతుడు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ పోలీస్ డిపార్ట్మెంటు, ప్రెస్, అదేవిధంగా కార్యకర్తలు, టీం మెంబర్సు మరి ఎంతో కష్టపడితేనే ఉన్న కార్యక్రమం చేయలేం. మరి దాన్ని సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తాం. తాడేపూడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి నేతలు భూ పంజారాన్ని విసిరి దోచుకుంటున్నారని మండిపడ్డారు. అటు అమరావతిలో, ఇటు విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. మట్టి, ఇసుక యథేచ్ఛగా దోచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. విద్యా వ్యవస్థను నాశనం చేసి ప్రభుత్వం మెడికల్ కాలేజీలో ప్రైవేటు పరం చేస్తూ ఇష్టం వచ్చినట్లు దోచుకుంటున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డిని ప్రజల నుండి ఎవరూ దూరం చేయలేరన్నారు. రానున్న ఎన్నికల్లో మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కర్రి భాస్కర్రావు, ముప్పటి సంపత్ కుమార్, కులకులూరు ధర్మరాజు, కైగాల శ్రీనివాస్, గుండుమొంగల సాంబయ్య, బండారు నాగు, గాజుల గోపికృష్ణ, గారపాటి వీరకుమార్, సిరాపు శాంతికుమార్, మిర్యాల శేషు, గోకా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఓకే ఇచ్చోండి, ఇలా చూడండి, అని ఇచ్చోండి. బొర గారు, కృష్ణ గారు చెప్పండి. తమ్ముడు ఇచ్చే ఓకే ఉండే. ఓకే సార్ ఇచ్చోండి సార్.
ఓకే బాలాజీ పట్టుకో ఫోటో తెస్తాను ఓకే సార్ సార్ ఉన్నాడా హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ కేసీఆర్ నాయకత్వం జై అంబేద్కర్ నాయకత్వం ఇచ్చోండి ఎలా చూడండి ఈ నియోజకవర్గ ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు పేరు పేరున తెలియజేసుకుంటాను. ఈ 2026 సంవత్సరంలో ప్రతి కుటుంబానికి మేలు జరగాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నా. 18 నెలల కాలంలో ప్రజలందరూ కూడా ఏదో ఊహించి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే మమ్మల్ని అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు పెట్టి మమ్మల్ని మోసం చేసి మమ్మల్ని ప్రలోభపెట్టి మా కుటుంబాలన్నీ కూడా ఆర్థిక విధ్వంసంలో అన్ని రకాలుగా కుదేలు అయిపోయేలాగా ఈ ప్రభుత్వం చేసింది. ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎప్పుడు దించేద్దామని రాష్ట్ర ప్రజలందరూ కూడా 18 నెలలకి ఆలోచిస్తున్నారంటే వీళ్ళ దుర్మార్గమైన ఆలోచనలు, వీళ్ళ దుర్మార్గమైన నిర్ణయాలు, వీళ్ళ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళ వేల లక్షల కోట్ల దోపిడీలు, సమాజంలో ఉన్న అన్ని వర్గాలని కలుపుకుని సోదరభావంతో ఒక ఐకమత్యంతో ఒక మంచి సొసైటీని తయారు చేసే దిశగా మనం వెళ్ళవలసిన బాధ్యత మన మీద ఉంది. ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అటువంటి సామరస్యమైన సమాజం కోసం కృషి చేశాను, సాధించాను, అందరితోటి శభాష్ అనిపించుకున్నాను. మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యే అయినా ఆ అభివృద్ధి అన్నది మరి కరోనా మహమ్మారి 2 సంవత్సరాలు ప్రపంచాన్ని కుదిపేసిన దాని నుంచి ప్రజలను కాపాడాం. అభివృద్ధి కార్యక్రమాలు ఆగకుండా చూసాం, సంక్షేమ కార్యక్రమాలు ఆగకుండా చూసాం, ప్రతి కుటుంబాన్ని ఆదుకున్నాం, ప్రతి కుటుంబాన్ని నిలబెట్టాం. కొన్ని వేల మందికి ఉచితంగా వైద్యం చేయించాం. మేము గొప్పలు చెప్పుకోవడానికి, భజన చేయించుకోవడానికి, పబ్లిసిటీ కోసం చేయాల. ఇవాళ మీరు చేస్తున్నారు. అలా చిన్న విషయం జరిగితే పబ్లిసిటీ కోసం మీరు చేసిన తప్పులు బయటపడితే ఒక డైవర్షన్ పాలిటిక్స్. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని కూడా మీరు రాజకీయాలకు వాడేసుకుని ఏంటి పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా ఏనాడైనా ఇలాంటి మాటలు ఎవరి నోటి ఏమిటన్నా వచ్చినాయా? ఎవరైనా ఇలాంటి పరిపాలన చేసి ఇలాంటి దోపిడీ ఎవరైనా చేశారా అని ఆలోచిస్తారు. మీకు కావాలంటే మీకు ఏంటంటే ఒక బృంగాన్ని తయారు చేసుకున్నారు. ఏం చేసినా తప్పలు కొట్టేసా. అది ఎందుకు తప్పలు కొడతాడో తెలియదు, ఎందుకు మాడతాడో తెలియదు. మా ప్రజాప్రతినిధి మాకు ఏదో పాడేస్తున్నాడు, మాకు ఆయన కొట్టమన్నాడు, కొట్టామన్న పరిస్థితులు వెళ్తుంది. 2026 నూతన సంవత్సరం వేడుకలు తాడేపూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ ఇతర నిర్మాణాల కార్మికుల సంక్షేమ సంఘం బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో తాడేపూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద గురువారం వేడుకగా జరిగాయి. నియోజకవర్గం నలుమూలల నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, అనధికారులు విచ్చేసి వలవల బాబ్జీకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్తలకు వలవల బాబ్జీ భోజనాలు ఏర్పాటు చేశారు. తాడేపూడెం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గంధం సతీష్ ఆధ్వర్యంలో, పెంటపాడు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు ఆధ్వర్యంలో గజమాలలతో సత్కరించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్నివేశ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో బ్రాహ్మణుల వేద ఆశీర్వచనం చేశారు. గ్రామదేవత బలసలమ్మ ఆలయ కమిటీ అధ్యక్షులు శ్రీరంగవాంజీ, ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పండితులు ఆశీర్వదించారు. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది, ఆర్డీఓ కౌసర్ భాను, ఎంఆర్ఓ సునీల్ కుమార్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ శుభాకాంక్షలు తెలియజేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా వారికి అండగా నిలబడతానని తెలిపారు. 2019 నుండి 2024 వరకు నియోజకవర్గంలో బలోపేతానికి కృషి చేశానని తెలిపారు. 2024 ఎన్నికల్లో కూటమి ధర్మాన్ని పాటించి కూటమి అభ్యర్థి విజయానికి పనిచేయడం జరిగిందన్నారు. నియోజకవర్గం కంచుకోటలా తయారు చేసిన కార్యకర్తలకు రుణపడి ఉంటానన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి, పట్టణ టీడీపీ అధ్యక్షులు పట్నా రాంపండు, పెంటపాడు మండల టీడీపీ అధ్యక్షుడు కిలపర్తి వెంకట్రావు, రూరల్ మండల అధ్యక్షుడు పరిమిరావు కుమార్, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు గంధం సతీష్, జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు పాతూరు రాంప్రసాద్ చౌదరి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, ఆర్వీఎస్ కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభన్ మురళి, ముత్యాల శ్రీనివాస్, ముప్పుడి రమేష్, ఎస్కే వల్లి, పసలపూడి రాంబాబు, దాట్ల జగన్నాథరాజు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
శుభాకాంక్షలు తెలియజేస్తాం. తాడేపల్లిగూడెం గవర్నమెంట్ జూనియర్ అందరూ కూడా దయచేసి గమనించండి. లైన్లో రావాలండి, అర్థం చేసుకోవాలి సార్. ఒకసారి దయచేసి అర్థం చేసుకోవాలి. తేదీకి మీరు వచ్చే వారందరికీ కూడా సార్ ఒకసారి ఆపండి సార్. సుఖినో భవంతు. సార్ మన అందరూ ఒకటే సార్, స్టేజ్ కొట్టి ఖాళీ చేయాలండి. ఎడవైపుకి ఎవరు రావద్దు, మీరందరూ లేకుండా నాయకులు ఎవరు రావద్దు. ఉన్నతోన్నతాధికార యోగ్యత వాళ్ళకి ఖాళీ చేయాలి. నాయకత్వం వస్తారు, స్పీడ్ పెంచాలి. హ్యాపీ న్యూ ఇయర్. మీరు అక్కడ దారి కట్టుకుంటే దిగవాలి. రామండనా గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి బాబుజీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సరే ఇలా ఒక్కసారి సార్ ఒక్కసారి బాబుజీ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. రోజు మండల సెక్రటరీస్ అందరూ వచ్చారు. బాబుజీ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, అలాగే ఇతర సంఘాలు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, మరి మీడియా సోదరులందరూ కూడా నూతన సంవత్సరం సందర్భంగా అందరూ వచ్చి మరి విషెస్ తెలిపినందుకు తాడేపల్లిగూడెం రూరల్ మండలం, పెంటపాడు మండలం, తాడేపల్లిగూడెం పట్టణం, తాడేపల్లిగూడెం పట్టణంలోని వ్యాపారస్తులు, అలాగే వివిధ సంఘాల నాయకులు, కార్మికులు, కుల సంఘాలు అందరికీ కూడా పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని భారీ ఎత్తున శుభాకాంక్షలు తెలిపిన మిత్రులందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు చేసుకుంటూ, ఏదైతే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా మరి పనిచేస్తూ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకొని ఇక్కడ ఉన్న తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరినీ కూడా కలుపుకుంటూ ఈవేళ ఎంతో ఉన్నత స్థితిలో ఈవేళ తెలుగుదేశం పార్టీని అలాగే కూటమిని తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఎన్ని సమస్యలు వస్తే ఆ సమస్యలను కూడా తీర్చడానికి ప్రభుత్వం నుంచి ఈ మధ్యనే 6 వారాలుగా గ్రీవెన్స్ సెల్ పెట్టడం జరుగుతూ ఉంది. అలాగే 2019, 2024 మధ్యన అనేక దఫాలుగా మరి నియోజకవర్గం అంతా కూడా ప్రతి ఇంటికి కూడా తాడేపల్లిగూడెం రూరల్ మండలం, పెంటపాడు మండలం, తాడేపల్లిగూడెం పట్టణంలోని నాయకుల, కార్యకర్తల ఆదరణతో, అభిమానంతో ప్రతి ఒక్క ఇల్లు టచ్ చేసిన పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఉంది. ఆ రకంగా మనం మన ప్రయాణాన్ని కొనసాగించి, అలాగే ఇప్పుడు కూడా కార్యకర్తలు ఎవరో కూడా నిరాశ పడకుండా మళ్ళీ పనిచేయడానికి 20 సంవత్సరాలుగా 22 సంవత్సరాలుగా ఇక్కడ ఎమ్మెల్యే లేకపోయినా సరే తెలుగుదేశం పార్టీని ఒక కోటగా తయారు చేయడంలో చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గాన్ని ఒక కంచుకోటగా తయారు చేశారని చెప్పక తప్పదు. భారతీయ జనతా పార్టీ తాడేపల్లిగూడెం అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఏదుకొండ తాతాజీ నివాసంలో నూతన సంవత్సర వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రభుత్వ అధికారులు, లారీ యూనియన్ నాయకులు, తాతాజీ అభిమానులు, శ్రేయోభిలాషులు, ఫెర్టిలైజర్స్ కంపెనీ డీలర్స్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ సభ్యులు పాల్గొన్నారు.
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు, పెద్దప్రోలు వీర్రాఘవులు, బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీ దత్తప్రసాద్, పెంటపాడు మండల అధ్యక్షుడు ఇమ్మంది శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు దువా శ్రీనివాస్, రూరల్ అధ్యక్షుడు సమయమంతులు కాశీ విశ్వేశ్వరరావు, దండే యేసు, రెడ్డి సత్యనారాయణ, గున్నూరి అప్పారావు, బొర్రా పృథ్వీ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కంచుమర్తి నాగేశ్వరరావు, పచ్చా రామకృష్ణ, ఎస్సీ ఎస్టీ జిల్లా మానిటరింగ్ కమిటీ సభ్యులు రాజశేఖర్, పడమర విపర సొసైటీ అధ్యక్షులు పసుపులేటి అమిరాజు, ఆరాజుల అంజీ, కంచర్ల రాజా, యార్నాల సూరిబాబు, మహిళా మోర్చా ఎన్నింటి వెంకటలక్ష్మి, గోకా మహాలక్ష్మి, కళ్యాణి, నాగదుర్గ, లక్ష్మీదుర్గ, కృష్ణకుమారి, సౌత్ సెంట్రల్ రైల్వే జడ్ఆర్సీసీ మెంబర్ రవి అగర్వాల్ తాతాజీకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కానీ మీరు పెట్టారు కదా వచ్చాను సార్. సార్ ఎలా చూడండి సార్. రావాలి కదండి. సార్ ఓకే సార్, ఓకే సార్. నువ్వు ఆనందం ఉంటే మా సంతోషం అయ్యా. ఓకే సార్. నూతన సంవత్సరం సందర్భంగా మరి ఈరోజు ఉదయం నుంచి కూడా తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ నాయకులు మరి రూరల్ మండలం, పెంటపాడు మండలం, తాడేపల్లి టౌన్కి సంబంధించిన భారతీయ జనతా కుటుంబ సభ్యులు అందరూ కూడా రావటం, అలాగే వివిధ పార్టీ నాయకులు, కూటమి సభ్యులు, అలాగే ప్రజలు, మరి లోకల్ లారీ యూనియన్స్, అన్ని రకాల అసోసియేషన్ సభ్యులు కూడా, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అందరూ కూడా విచ్చేసి ఇవాళ అభినందనలు తెలియజేయడం చాలా శుభ సంతోషం. ఎందుకంటే 2025లో మరి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న మోడీ గారి నాయకత్వంలో భారతదేశాన్ని ఉజ్వలంగా ఎదురు తీసుకెళ్ళడం జరిగింది. మరి 2026లో కూడా భారతదేశాన్ని ఆర్థికంగా 3వ స్థానం తీసుకొస్తాకి కృషి జరుగుతుంది. మరి రైల్వే కానీ, పౌర విమానం కానీ, షిప్ యార్డ్ అన్నీ కూడా మరి ప్రతి చోట పెంచే విధంగా మోడీ గారి నాయకత్వంలో మరి పెద్ద ఎత్తున దేశం అభివృద్ధి పథంలో 2026 వెళ్తుందని, అలా ముఖ్యంగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో మరి పవన్ కళ్యాణ్ గారు సూచనల మేరకు మోడీ గారి సహకారంతో మరి 2025-26లో ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి, అటు పోలవరం కానీ, ఇటు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కానీ, ప్రత్యేక రైల్వే జోన్ కానీ, మరి అమరావతి కానీ అన్నీ కూడా ఎంతో శరవేగంగా అభివృద్ధి పథంలో ఎదురుకెళ్తున్నాయి. అలాగే మరి విశాఖపట్నానికి మరి ఎన్నో రకాల ప్రాజెక్టులు రావటం, అమరావతికి కూడా ఎన్నో వస్తున్నాయి. మరి అలాగే మరి తాడేపల్లి నియోజకవర్గం వచ్చేప్పటికి ఎమ్మెల్యే గారి కృషి వల్ల, మరి భూపతి శ్రీనివాసవరం గారి కృషి వల్ల తాడేపట్నానికి ఎయిర్ ఫీల్డ్ కూడా రావటం, మరి ఈ రకంగా అభివృద్ధిలో తాడేపట్నం 10 సంవత్సరాల నుంచి ఉన్న రోడ్లు కూడా ఈరోజు చక్కటి సహకారంతో మరి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారి సహకారంతో మరి చక్కటి రోడ్డు వేసుకుని ఎంతో ముందుకెళ్తూ 2026 సందర్భంగా అందరికీ మరొక్కసారి పట్టణ ప్రజలకి, నియోజకవర్గ ప్రజలకి, కార్మికులకి, రైతులకి, మరి పార్టీ నాయకులకి, అన్ని పార్టీలకి, కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ,
MBBS MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కేళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపూడి నియోజకవర్గ నేత AMC మాజీ చైర్మన్ తోటగోపి నివాసం వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. పెంటపాడు మండలం రూరల్ మండలంలోని ఆయన అభిమానులు గోపి నివాసానికి వచ్చి గోపితో పాటు ఆయన కుమారుడు తోట రాజాకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు పార్టీలకు అతీతంగా అభిమానులు ఉన్నారు. తోటగోపికి పదవితో సంబంధం లేకుండా ఆయన అభిమానులందరూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా తోటగోపి నివాసానికి వచ్చి శుభాకాంక్షలు చెప్పడం ఆనవాయితీగా వస్తుంది. తోటగోపి కూడా నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తోటగోపిని కలిసిన వారిలో పట్టణ మాజీ వైస్ చైర్మన్ బొడ్డు సాయిబాబా, కాళ్ళ గోపికృష్ణ, శ్రీరంగవంజి, అడపాగిరి, కూచిపూడి అనిల్, కాంట్రాక్టర్ శివ, రాచకొండ చంటి, కటిగిరెడ్డి కళ్యాణి తదితరులు ఉన్నారు. మీరేం చేస్తారు? ఓకే ఓకే కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాం 2026 సంవత్సరాలకి. అలాగే జూన్ 12 బాధ్యతలు తీసుకున్నప్పుడు కాంచి మన నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాసు ఆయన అనునిత్యం ప్రజల్లోనే ఉంటూ అనేక రకాలైనటువంటి డెవలప్మెంట్స్, అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు కానీ, అలాగే ముఖ్యంగా చెప్పాలంటే గత ఎన్నడూ లేనటువంటిగా విధంగా సీఎం రిలీఫ్ ఫండే కాకుండా వైద్యం పొందించే LOCలు కూడా
చాలామందికి చేయించడం జరిగింది. ఎంతైనా ఆ విషయంలో ఎమ్మెల్యే గారిని అభినందించాలి. అదే కాకుండా మ్యాక్సిమం తిరుపతి లెటర్లు కూడా ఎంతో డిమాండ్ ఉన్నట్టు అప్పటికీ కూడా నెలకి కొద్దిపాటు వచ్చినా సర్ది చెప్తూ నచ్చ చెప్తూ వరుస క్రమంగా అందరికీ కూడా విషయంలో ప్రప్రదంగా ఈ మధ్యన నేను బయటికి రాలేనప్పటికీ ప్రజల యొక్క అభిప్రాయాలు నాకు చెప్తున్నారు. ఈ విషయాలే కాకుండా ఫుట్వేర్స్ దగ్గర నుంచి రాచర్ల వరకు కానీ, అలాగే 5 గోళ్ల సెంటర్ నుంచి శ్రీదేవి పొంత రోడ్డు దర్శపరి వరకు కానీ ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి రోడ్లు ఇవి. అలాగే ముఖ్యంగా సాక్షి దగ్గర నుంచి ముత్యాలమ్మ గుడి వరకు కూడా ప్రజలు డెవలప్మెంట్ గురించి కానీ, అదే నాయకుడు రిసీవింగ్ గురించి కానీ, అతి సామాన్యుల దగ్గర నుంచి కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీల నాయకులే కాకుండా ప్రజలు కూడా గమనిస్తారు. ఏ నాయకుడు నడవడికి ఎలా ఉంది, ఏ నాయకుడు ఏం చేశాడు, గతంలో ఉన్న నాయకులు ఏం చేశారు, అలాగే ఇప్పుడు జరుగుతున్నది ఇది, ఇవన్నీ కూడా అప్డేట్ చేస్తుంటారు. తాడేపూడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతు విభాగం ఆక్వాకల్చర్ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురామనాయుడు నివాసంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు రైతులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రజలు రైతులు సుభిక్షంగా వర్ధిల్లారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కష్టాలు పడుతున్నారని అన్నారు. కూటమి నేతలు భూపంజారాన్ని విసిరి దోచుకుంటున్నారని మండిపడ్డారు. అటు అమరావతిలో ఇటు విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ దోచుకుంటున్నారని అన్నారు. మట్టి ఇసుక యథేచ్ఛగా దోచుకుంటున్నారని అన్నారు. విద్యా వ్యవస్థను నాశనం చేసి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తూ ఇష్టం వచ్చినట్లు దోచుకుంటున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డిని ప్రజల నుండి ఎవరూ దూరం చేయలేరని, రానున్న ఎన్నికల్లో మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మళ్ళీ వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ప్రభుత్వమే అని వడ్డీ రఘురామనాయుడు ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు, రాష్ట్ర కొప్పవెలమ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ గొర్రెల శ్రీనివాస్, గుండుమొంగల బల్సులరావు, వేలన్ గోవింద్, మాకరాజు సతీష్, ఉప్పులూరి వరలక్ష్మి, ఎంపీటీసీలు మర్లపూడి సుబ్బారావు, దారపురెడ్డి శ్రీనివాస్, కాకర్ల శ్రీనివాస్, సంపత్రావు కృష్ణారావు, గుండుబోయిన కృపావరం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర రైతులకి, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, అభిమానులకి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే క్రిస్టియన్ సోదరులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, మా అందరి తరఫున తెలియజేసుకుంటూ, ఇవాళ ఏదైతే రాష్ట్రంలో గత 2025లో ఏదైతే ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులకి సరైన గిట్టుబాటు ధర రాక, పంటలన్నీ సరిగ్గా పండక,
ఏదైతే ఇవాళ పరిపాలిస్తున్న పాలకులు రైతుల పక్షాన ఉండకుండా రైతులను చిన్నచూపు చూసి రైతులకి ఏ విధంగా కూడా ఆదుకోకుండా రైతులు కష్ట నష్టాల్లో వాళ్ళని గాలికి వదిలేసి మనం ఇవన్నీ చూడటం జరిగింది. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో యూరియా కొరత కానీ ఏ కొరత లేకుండా ప్రతి గింజ కూడా ఇవాళ రైతుల సమక్షంలో కొని ఒక ఐఏఎస్ ఆఫీసర్లని ప్రతి జిల్లాకి పెట్టి తడిసిన ధాన్యానికి కూడా డబ్బు తగ్గించకుండానే డబ్బులు ఇచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే ఇవాళ రైతుల పక్షాన కానీ కార్యకర్తల పక్షాన కానీ ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రజల పక్షాన కానీ అక్కచెల్లెల పక్షాన కానీ రైతుల పక్షాన కానీ ఆక్వా రైతుల పక్షాన కానీ ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రజల పక్షాన ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉండి ఇవాళ రైతులు పడుతున్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి కష్ట నష్టాలను ఆయన గుర్తించి ఆయన సుదీర్ఘంగా 3640 కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు ఆయనకు ఉన్నటువంటి అనుభవాన్ని పరిజ్ఞానంలో తీసుకుని ఇవాళ రాష్ట్ర ప్రజల తరపున ఏ ఉద్యమానికైనా సిద్ధంగా ఉండి ఆయన ఎన్నో ఇవాళ ఎంబీబీఎస్ కాలేజీల తరపున జగన్ గారు ఏదైతే పిలుపునిస్తారో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ విధంగా ముందుకు నడుస్తారో ఇవాళ మనందరం కూడా చూసాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కార్యకర్తలే బలం, కార్యకర్తలే బలగం, కార్యకర్తలే ఆయనకి 2 కళ్ళు. ఇవాళ ఏదైతే కార్యకర్తలు అధైర్యంతో ఉన్నారో మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలని, రేపు వచ్చేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని 2027, 28, 29 ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తథ్యమని మీ అందరి తరపున నేను తెలియజేసుకుంటూ మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నిలగాలని, ప్రతి రైతుకి తన పండించిన పంట గిట్టుబాటు ధర రావాలని, మనందరం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి మనందరం కలిసి కృషి చేయాలని, మీరందరూ సుఖ సంతోషాల్లో ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంగుటూరు ఎమ్మెల్యే కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా గణపురం, నిడమర్రు, వెంగుటూరు, బిహోడోలు మండలాల గ్రామాల నుండి అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, జనసేన శ్రేణులు విచ్చేసి ఎమ్మెల్యే ధర్మరాజుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పలువురు కేక్ కట్ చేయించారు. ఎమ్మెల్యే పిలుపు మేరకు పలువురు బొకేలు బదులు పుస్తకాలను ఎమ్మెల్యేకు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో హాజరైన వారికి ఎమ్మెల్యే విందుని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులో నింపాలని, దేశం, రాష్ట్రం, ఉంగుటూరు నియోజకవర్గంలోని గ్రామ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు, కూటమి నాయకులకు, ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కూటమి పార్టీ నాయకులు ఆరా ఫౌండేషన్ 7వ వార్షికోత్సవ వేడుకలు సత్యవతి నగర్ విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక పీఠంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 11వ అడిషనల్ అదనపు జిల్లా జడ్జి షేక్ సికిందర్ బాషా పాల్గొన్నారు. సంస్థ నిర్వహిస్తున్న యోగా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలను నిర్వాహకులు కరిబండి రామకృష్ణ, యోగా సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో గట్టి మాణిక్యాలరావు, పేరుచెర్ల మురళీకృష్ణరాజు, మాకా శ్రీనివాస్, తగ్గెల్ల త్రిమూర్తులు సభ్యులు వారి అనుభవాలను, వారు పొందిన ఆరోగ్య విషయాలను అతిథులతో పంచుకున్నారు. నున్నాదేవి, కార్తిక, ఓలేటి సౌమ్య, అనంతలక్ష్మి, రామాంజనేయరాజు, నన్నా నాగేశ్వరరావు, రాంబాబు, భోగవెల్లి రాజేశ్వరరావు, అపర్ణ ప్రసాద్, సుభద్ర, గుప్తా, సుజాత, రేణుక తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రకృతికి సంబంధించిన దైనిక అంశాలు కానీ మంచి చెడు అన్నీ కూడా మనకు ఆటోమేటిక్గా అలవడతాయి. అయితే ఒకసారి భూమి మీదకి వచ్చేసిన తర్వాత మనం మన మంచితనాన్ని వదిలేస్తుంటున్నాము. అట్రాక్షన్స్కి బానిసలైపోయి మనం అనేక రుగ్మతలకు గురవడం జరుగుతుంది అనమాట. సో వీటిని గురువుగా ఉన్నప్పుడు మనకు అనేక పద్ధతుల్లో మెడిటేషన్ ద్వారా కానీ శారీరక వ్యాయామం మనకు ప్రాచీనమైన పద్ధతి వేస్తారు. అసలు బ్రిటిష్ వాళ్ళు యుద్ధం వచ్చేసి మనకి ఎక్సర్సైజెస్ ఇవన్నీ చెప్పారు, కానీ ఎక్సర్సైజులు యుద్ధ విద్యలు ఉండేవి మనకు పాతప్పుడు. కానీ యోగా అనేది మొదటి నుంచి మనకు ప్రకృతి ప్రసాదించిన వరం. యోగాతో పాటు ఆయుర్వేదం, ఈ వేదాల్లో ఒక వేదం ఉంది. యోగం అనేది కూడా ఒక వేదాల నుంచి ఉద్భవించింది. మనకు భగవంతుడు ఇచ్చిన ఏర్పాటు చేసిన వేదాల నుంచి వచ్చింది ఆయుర్వేదం. ఆయుర్వేదము భాగవతి యోగా. సో దీని ద్వారా ఒక శాంతియుతమైన సమాజ సేవ చేయాలి, మన పక్కకి సేవ చేయాలి. మనకి ఏ మత గ్రంథాలు తీసుకున్నా కూడా అదే చెప్తుంది. సేవ చేయడమే భగవంతుడికి సేవ చేయడం, పక్కవాడికి మన నైబర్కి సేవ చేయడమే సమాజానికి సేవ చేయడం. ఇదే భగవంతుడికి మనం చేసే సేవ.
సామాజిక సేవకు చిరునామా పేరుచెర్ల మురళీకృష్ణరాజు అని పలువురు వక్తలు పేర్కొన్నారు. స్థానిక రామారావుపేటలోని పేరుచెర్ల ఫౌండేషన్ చైర్మన్ లయన్ పేరుచెర్ల మురళీకృష్ణరాజు పుట్టినరోజు, పేరుచెర్ల ఫౌండేషన్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగాయి. ఫౌండేషన్ డైరెక్టర్ ముదునూరి శివరామరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నూతన సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేశారు. వేద పాఠశాలకు ఇతర ఆలయాలకు విరాళం అందించారు. వృద్ధులకు పళ్ళు, రగ్గులు, రైస్ బ్యాగ్స్ అందించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎగ్గి నాగబాబు, లయన్స్ పూర్వపు గవర్నర్ గట్టి మాణిక్యాలరావు, బీవీఆర్ కళా కేంద్రం వ్యవస్థాపకులు బొద్దాల వెంకటరామారావు, విశ్వ సాహితీ కళావేదిక ఫౌండర్ కొల్లి రమావతి, మానవతా అధ్యక్షులు రాజేంద్ర, వాకర్స్ క్లబ్ అధ్యక్షులు మానేపల్లి కిరణ్ కుమార్, డైమండ్స్ లయన్స్ అధ్యక్షులు మద్దుకూరి మెహర్ ప్రసాద్, కనకల మహాలక్ష్మి ఆలయ చైర్మన్ లయన్ కాళ్ళ గోపికృష్ణ, చెన్నారెడ్డి సతీష్, తానికి హరిబాబు, ఆకుల సతీష్, ఆరేపల్లి ఉమామహేశ్వరరావు, ముచ్చింజయ్ కుమార్, గాజుల మురళీకృష్ణ, శంకర శ్రీనివాస్, ఎస్విసి సత్యబాబు, తమాబతుల సత్యనారాయణ, దంగేటి ముఖర్జీ, రెడ్డి సత్యనారాయణ, దాసరి వెంకటేశ్వరరావు, ఆంజనేయ స్వామి, గాయత్రి పురోహిత సంఘ సభ్యులు, పట్టణంలోని పలు ఆలయ కమిటీల సభ్యులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా తన జన్మదినం సందర్భంగా చాలా కార్యక్రమాలు చేస్తూ తన సొంత డబ్బులతో కార్యక్రమాలకు సహాయ సహకారాలు చేస్తున్నారు. పాటు ఈ రోజున మరి స్మార్త పాఠశాల నిర్మాణం నిమిత్తం మరి మనకి సహాయ సహకారాలు ధన్యవాదాలు. వాళ్ళు ఎంతో మందికి వస్త్రదానం మరి ఆహార వితరణ చేస్తున్నందుకు చిరంజీవి కుటుంబంగా సంతోషంగా సంపూర్ణ ఆయురారోగ్యాలతోటి శతవసంతాలు జీవించాలని ఆశీర్వదిస్తున్నాను. మరి మేము తాడేపల్లిగూడెంలో స్మార్త పాఠశాల అనేటువంటిది ఒకటి నియమించామండి. అంటే వేద పాఠశాల, స్మార్త పాఠశాల అనేటువంటివి రెండు రకాలు ఉంటాయండి. వేదం అనేటువంటి చదువుకుని అది కేవలం దేవాలయాల్లో భగవంతుడు ఎదుర్కొండగా పారాయణ చేసి ఆయన యొక్క పాదపద్మాల మీద ఆ యొక్క ఫలితాన్ని దారబోయడానికి మాత్రం ఆ వేదం ఉపయోగపడుతుందండి. అలాగే ఆ స్మార్త పాఠశాల పక్కనే ఒక దేవాలయం కడుతున్నాం, గణపతి దేవాలయం కడుతున్నాం. ఇట్లాంటి మహత్తరమైనటువంటి బృహత్ కార్యక్రమానికి మా పేరుచెర్ల మురళీకృష్ణరాజు గారు కూడా మాకు చేయూతనిచ్చారు. అదేవిధంగా లయన్స్ క్లబ్ వారు కూడా మాకు చేయూతనిచ్చినందుకు మేము చాలా అభినందిస్తున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా మాకు సహాయ సహకారాలు చేసి మా యొక్క ఆశయాన్ని నెరవేర్చవలసిందిగా కోరుతున్నాం. తాడేపూడంలో సీతారాంపేట కొబ్బరితోటలో యువ ఫ్రెండ్ సర్కిల్ నేతృత్వంలో శ్రీ పొంతులో ముసలమ్మ తల్లి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 43వ వార్షిక మహోత్సవాలు గురువారం నుండి ప్రారంభమయ్యాయి. ఉదయం 5 గంటల నుండి అమ్మవారికి మేలుకొలుపు, మంగళ స్నానం, సుప్రభాత సేవ, విశేష పూజలు నిర్వహించారు. అధ్యక్షులు రాజా త్రినాథ్ దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారిని పట్టణ పరిసర ప్రాంత భక్తులు దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఈరోజు సాయంత్రం లక్ష్మీ నరసింహస్వామి సత్సంగ సభ్యులచే శ్రీ వినాయక గానామృత కార్యక్రమం నిర్వహించారు. పరమేశ్వర పరమేశ్వరి జగచ్చరణి శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి శ్రీ పొంతుల ముసలమ్మ అమ్మవారి 43వ వార్షిక మహోత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించడం జరిగింది. మరి సీతారాంపేట కొబ్బరి తోటలో వేయించేస్తున్న శ్రీ పొంతుల ముసలమ్మ వారి ఉత్సవాలు గత 42 సంవత్సరాలుగా కూడా యువ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో పొంతుల ముసలమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మరి ఘనంగా నిర్వహించడం, తాడేపల్లిగూడెంలోని ప్రముఖులందరినీ కూడా అమ్మవారి సన్నిధికి ఆహ్వానించి అమ్మవారి ఆశీస్సులు అందించడం, మరి ఎండోమెంట్ మినిస్టర్ల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, విప్పులు అందరూ కూడా మరి అమ్మవారి ఆశీస్సులు పొందడం మరి గత కొద్ది సంవత్సరాలుగా ఆనవాయితీగా నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కూడా విశేష పూజలతో అమ్మవారికి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అమ్మవారి సన్నిధిలో దీపాలంకరణ, లలిత సహస్ర పారాయణం, గానామృతం కార్యక్రమాల ద్వారా ఆధ్యాత్మిక వివాదం జనంలోకి ఆధ్యాత్మికవాదాన్ని పెంపొందించడం, హైందవ మత సాంప్రదాయాన్ని అనుసరించి అమ్మవారి సన్నిధిలో పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేస్తూ తాడేపూడెం పట్టణం మాజీ వైస్ చైర్మన్ కిలాడి ప్రసాద్ పట్టణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. న్యూ ఇయర్ డే సందర్భంగా కిలాడి ప్రసాద్కు ఆ వార్డు ప్రజలు పెద్ద ఎత్తున రైస్ మిల్లు వద్దకు వచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో పాటు ఆయన భార్య మాజీ కౌన్సిలర్ కిలాడి గంగాబావాని కూడా శుభాకాంక్షలు అందుకున్నారు. నవారుపేట ప్రాంత ప్రజలు పూలమాలలు, బొకేలతో న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తెలిపారు.
గుడ్ బై 2025 చెప్తూ వెల్కమ్ 2026 స్వాగతం పలుకుతూ ఈ సంవత్సరంలో తాడేపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే 2025లో కొన్ని కష్ట నష్టాలు పడ్డారు. ఈ సంవత్సరం కష్ట సుఖాలు లేకుండా అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ మహిళలు సౌభాగ్యంతో ఉండాలని, అలాగే రైతుల పంటలు బాగుండాలని, విద్యార్థులు బాగా చదువుకోవాలని చెప్పేసి కోరుకుంటూ కార్మిక కర్మక్ష అందరూ కూడా వ్యాపారాలు బాగుండాలని కోరుకుంటూ ఈ సంవత్సరంలో వినాయకుడి దయ వల్ల అన్ని కులవృత్తులు బాగుండాలని, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ సంవత్సరం నాకు విశేష చెప్తాకు వచ్చిన ప్రతి మనిషికి ఫోన్ ద్వారా చెప్పిన అందరికి కూడా నూతన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ చక్కని అవకాశం ప్రతి సంవత్సరం ప్రజలు ఇస్తున్నందుకు అభినందన తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి మొక్కర్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రతి సంవత్సరం చేసుకునే ఈ నూతన సంవత్సరానికి మరింత ఉత్తేజంతో మరింత ఆనంద వైభోగాలు ప్రతి ఒక్కరూ అనుభవించాలని, కలిసి ఉంటే కలదు సుఖం అనే విధంగా ప్రతి ఒక్కరూ కలిసి ఆనందమైన జీవితం గడపాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ పట్టణ ప్రజలకు మరియు నాయకులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో అందరికీ మంచి జరగాలని, మంచిగా అందరూ ఉండాలని కోరుకుంటున్నాను. తాడేపూడెం పట్టణంలో కొబ్బరి తోటలో వేంచేస్తున్న శ్రీదేవి మహంకాళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలకు గురువారం నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ వ్యవస్థాపకుడు ఎగ్గి నాగబాబు శ్రీకారం చుట్టారు. 45 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఈ సంవత్సరం 46వ సంవత్సరంలో అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ సభ్యులు, వార్డులో ఉన్న పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జనవరి 14వ తారీఖు భోగి రోజు నుండి 10 రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు నిరంతరాయంగా జరుగుతాయన్నారు. 10వ రోజు అన్నదాన సమారాధన కార్యక్రమం నిర్వహించడానికి నిర్ణయించారు. గత 45 సంవత్సరాలుగా అమ్మవారి ఉత్సవాలు జరిపించడంలో శ్రమించి కష్టపడినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అమ్మవారి ఆలయం వద్ద రాబోయే రోజుల్లో నిర్విరామంగా ఉత్సవాలు నిర్వహణ జరుగుతుందని ఎగ్గి నాగబాబు తెలిపారు. శ్రీ దేవి మహంకాళమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా 45 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఈ సంవత్సరం 46వ సంవత్సరం జాతర మహోత్సవాలకి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ సభ్యులు కానీ, అలాగే మా మిత్రులు, శ్రేయోభిలాసులు, వార్డులో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ముందుగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఈ 14వ తారీఖు భోగి రోజు నుంచి 10 రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు నిరంతరాయంగా జరిపించి 10వ రోజు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడానికి కూడా కమిటీ వారు నిర్ణయించడం జరిగింది. గత 45 సంవత్సరాలుగా ఈ అమ్మవారి ఉత్సవాలు జరిపించడంలో నాతోటి పాటు శ్రమించి కష్టపడినటువంటి అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నా జీవితంలో 2 వంతులు భాగం అమ్మవారి సేవలు చేయడానికే 45 సంవత్సరాల పాటు ఒకే వ్యక్తి ఆధ్వర్యంలో ఈ జాతర జరగడం అనేది ఎక్కడా లేదది. ఒక అదృష్టం అమ్మవారు నాకు కల్పించింది. పెద్దపాడు 7వ వార్డు మెంబర్ వైఎస్ఆర్సీపీ పార్టీ గ్రామ అధ్యక్షులు బర్లా జయరాంబాబు స్వగృహంలో పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రెడ్డి సూరిబాబు, వైస్ ప్రెసిడెంట్ కోవూరి ప్రసాద్ రెడ్డి, వనరాజవరపు రాజు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫెయిత్ చర్చ్ నూతన సంవత్సర ఆరాధనలో ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ నాయకులు లయన్ గట్టి మాణిక్యాలరావు పాల్గొన్నారు. ఫెయిత్ చర్చ్ సీనియర్ పాస్టర్, రాష్ట్ర క్రైస్తవ నాయకులు బిషప్ జీజే జ్యోతి ఆనంద్ మాట్లాడుతూ గట్టి మాణిక్యాలరావు చేస్తున్న ఎన్నో మంచి సేవా కార్యక్రమాల గురించి కొనియాడారు. అనంతరం మాణిక్యాలరావు మాట్లాడుతూ వైఎంసీఏ ద్వారా ఎంతో మంచి పనులు చేస్తున్నారని అభినందించారు. మాణిక్యాలరావు జ్యోతి ఆనంద్ను సన్మానించారు. ఫైస్త్ సంఘ సభ్యులు పెద్దలు కె వెంకట్రావు, ఎం భాస్కర్రావు, బి సింహాచలం యాదవ్, బి మురళీమోహన్, బి యేసుబాబు పాల్గొన్నారు. కార్యక్రమంలో సుస్మిత ఆనంద్ ఆధ్వర్యంలో జరిగింది.
మనం చూస్తూ ఉంటాం దిక్ అంబరం, భూమి ఆకాశం. ఈ భూమి ఆకాశం మధ్యలో అనేక జీవరాశులు నివసిస్తూ ఉంటాయి. కానీ ఒక అద్భుతమైన వరం మనిషి జన్మ. మరి భగవంతుడు ఎక్కడ ఉంటాడంటే మానవ రూపంలో ఉంటాడు. తన దేహాన్ని రక్తపు వెలుగులో రక్తం ధారలుగా వస్తున్నా సరే ఈ సమాజంలో ప్రజల కోసం తాను ఓర్చుకుంటూ రక్షణ కల్పించేటువంటి మరి యేసు ప్రభు వారి యొక్క దీవులు మనకు ఎల్లప్పుడూ కూడా నిండుగా ఉండాలి. అందుకే వారు చెప్పారు, ప్రయాసపడి భారం వహించిన సమస్త జనారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తున్నాను. మరి ఆ విశ్రాంతి ఎట్లా ఉంటుందంటే రక్షణ, ఒక కవచం, ఒక వారధి. అటువంటి అద్భుతమైన వారధికి మనందరినీ కూడా మమేకం చేసినటువంటి ఒక సారథి వారి యొక్క ప్రసంగాలను చూసినటువంటి తరుణంలో నేను ఎంతో ఆనందం పొందుతున్నాను. మరి ఆనంద్ గారు, నేను ఈ సందర్భంగా వారికి హృదయపూర్వకంగా లయన్ గజ్జె మాణిక్యాలరావు గారు ప్రస్తుత బీజేపీ అధ్యక్షులుగా ఉంటూ ఎన్నో మంచి పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. సంవత్సరాల తరబడి వాళ్ళు లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా ఉంటూ తాడేపల్లిగూడెం పట్టణంలో పరిసర ప్రాంతాల్లో ఎంతో మంది పేదలకు సహాయం చేస్తూ వచ్చారు. వారు చేసిన అనేక రకాల పరిచర్యలు నన్ను ఎంతగానో ఆకర్షించింది ఏంటంటే, గల్ఫ్ దేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తూ వారి యజమానుల చేత బంధించబడి హింసలు పొందిన చాలా మందిని, అక్కడ వేరే ఇంకా దిక్కు లేక అక్కడే మగ్గిపోవాల్సిన సంవత్సరాల పాటు ఉండిపోవాల్సిన చాలా మంది, ముఖ్యంగా ఆడవాళ్లను మరి గడ్డి మాణిక్యాలరావు గారు ఇక్కడి నుంచి వారి పలుకుబడి ఉపయోగించి ఇండియాకి రప్పించి చాలా మందిని ఆ విధంగా సహాయం చేశారు. అంత మాత్రమే కాదు, మరి అందరితో కూడా కలిసిమెలిసి చక్కగా ప్రేమగా, ఆప్యాయంగా, స్నేహశీలిగా ఉంటూ మరి వారు మన పట్టణానికి ఒక దీవెనకరంగా ఉన్నారు. వారు ఇంకా ఉన్నతమైన పదవులు అందుకోవాలని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కళ్యాణ రామచంద్రరావుకి నూతన సంవత్సరం సందర్భంగా స్థానిక 1వ వార్డు గణేష్ నగర్లో ఉన్న శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద తెలుగుదేశం కార్యకర్తలు, ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. స్థానిక 12వ వార్డు తెలుగుదేశం ఇన్ఛార్జ్ దాట్ల జగన్నాథరాజు నివాసంలో పాతూరు మిత్రులు, శ్రేయోభిలాషులు, మహిళలు, చిన్నారుల ఆధ్వర్యంలో 2026 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానికుల సమక్షంలో కేక్ కట్ చేసి నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. నూతన సంవత్సరం 2026 అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు ఇచ్చి సుఖశాంతులతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించారు. కార్యక్రమంలో మహిళలు, చిన్నారులు, యువకులు పాల్గొన్నారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.